భూలోకం దాటి యమలోకం వైపు అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రాణి సావిత్రి. అక్కడే ఆమె అడిగిన మూడో వరం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎంత భయపెట్టినా బెదరకుండా తన వెంట వస్తున్న సావిత్రి పట్టుదలను చూసి యమధర్మరాజు అవాక్కయ్యాడు. ఆమె మాటలకు ముగ్ధుడై, సావిత్రి, నీ ధర్మజ్ఞానం అద్భుతం, భర్త ప్రాణం తప్ప మూడో వరం కోరుకో అని అవకాశం ఇచ్చాడు. అప్పుడు సావిత్రి తన పుట్టింటిని గుర్తు చేసుకుంది. మహాప్రభు, నా తండ్రి అశ్వపతి మహారాజుకు 100 మంది పుత్రులను ప్రసాదించండి అని కోరింది. ఏమాత్రం ఆలోచించకుండా యముడు, తదాస్తు, నీ తండ్రికి 100 మంది కొడుకులు పుడతారు, ఇక నీ ప్రయాణం ఆపు అని శాసించాడు. అయినా సావిత్రి ఆగలేదు. ప్రభు, మీతో నడవడం నా అదృష్టం, ధర్మాత్ములైన మిమ్మల్ని చూడటమే నాకు గొప్ప పుణ్యం అని యముడిని ఆకాశానికి ఎత్తేసింది. తనను ఇంతలా పొగుడుతున్న ఆ పతివ్రతను చూసి యముడు పూర్తిగా కరిగిపోయాడు. అసలైన క్లైమాక్స్ మొదలైంది. యముడిని బురుడి కొట్టించడానికి సావిత్రి వేసిన ఆఖరి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 15 కోసం వెయిట్ చేయాల్సిందే.